14వ అధ్యాయంలో పేతురు గురించిన కొన్ని మాటలను మనం గమనించాము. పేతురు ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు 66వ వచనంలో పేతురు ముగ్గురి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుడి పరిస్థితుల్లో ఒకటి వచ్చి చూడండి, ఇక్కడ ఎక్కడ ఉన్నాడంటే పేతురు ఏం చెప్పారంటే ఆ గెత్సేమనే వనంలో ఆయన్ను ఖైదీగా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు చెప్పిన విషయం ఏంటి అంటే వీరిని వదిలిపెట్టండి, శిష్యుల్ని వదిలిపెట్టేమని యేసు చెప్పడం జరిగింది. వారిని పోనీయుడి అని అన్నారు. వారిని పోనీయుడి అని ఆయన చెప్పినప్పుడు పేతురు ఆ విధంగా వెనకాల రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు అక్కడికి వచ్చినప్పుడు చూడండి, చెప్పకుండా పనులు చేస్తే ఏ విధంగా శోధనలు పడతామో మనకి తెలుస్తాము. కొన్ని ఏమైనా ప్రిపేర్డ్గా ఉన్నాడా? కొన్ని పేతురు ఏమన్నా సిద్ధపడి ఏ శోధనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నాడా? లేదు. గెత్సేమనే వనంలో నిద్రపోయాడు. ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మెలకువగా ఉండడం అంటే ఏ డేంజర్ వస్తుందో అని కనిపెట్టుకుని ఉండడం. ప్రార్థన వేరు, మెలకువగా ఉండడం వేరు. మెలకు కలిగి ఉండడం అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏమో, ఏ విధంగా దుష్టుడు మన జీవితంలోకి వస్తాడో, ఏ విధంగానే రావచ్చు, ఏ ముసుగేసుకైనా రావచ్చు, ఎవరి ద్వారా రావచ్చు. వచ్చినప్పుడు దాన్ని గుర్తించే పని ఏంటి అంటే మనదే. వాచ్ఫుల్ అంటారు దాన్నే, మెలకువగా ఉండడం. అది వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన దేనికి? నువ్వు సిద్ధపడటానికి, నిన్ను నువ్వు ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి. అంతేగాని ఆయన తన కోసం ప్రార్థన చేయమని. ఆ విధంగా ఇక్కడ ప్రార్థన చేయకుండా ఉండడం వల్ల, వాచ్ఫుల్ గా ఉండడం పోకుండా వల్ల అతను జరిగింది ఏంటి? వెంటనే అక్కడ ఇంకొక తప్పు కూడా చేశాడు. కత్తి దూశాడు. కత్తి దూసి వెంటనే దాసుడైన మలుపు చెవి తెగనరిగాడు. అతను పని ఏం చేయాలనుకున్నాడంటే అతను చంపేయాలనుకున్నాడు. కొద్దిగా వాళ్ళు జాలర్లే కదా, వాళ్ళు కత్తి వాడడం తెలియక అతను చేయాల్సిన పని చేయకుండా చెవిని తెగనరగడం జరిగింది. చూడండి, అందుకని ఆవేశం అన్నమాట. ఏదో చేసేయాలన్న, దేవుని కోసం చేసేయాలనడం, ఏదో దేవుని కోసం చనిపోవడానికైనా సిద్ధమని అనుకోవడం అన్నీ మంచిదే. కానీ దానికి అనుగుణంగా మనం కూడా ఆ యొక్క ఆయుధాలతో సిద్ధపడాలి. ఏ ఆయుధాలు? ఈ వెపన్స్ పనికిరావు. కత్తులు కట్టాలు పనికిరావు. ఎవరినైనా చూడండి, వారిని ఎదుర్కోవడానికి మనం ఈ లోక రీతిని ఉపయోగించే ఆయుధాలు పనికిరావు. మనకు అదే స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. ఆత్మీయంగా మనం సిద్ధపడాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది అన్నమాట. ఖడ్గం చూడండి, 2 అంచుల ఖడ్గం వాక్యం, శిరస్నానం రక్షణ, అలా విశ్వాసం అనే డాలు, ఇవన్నీ అవసరం అన్నమాట. ఇవి లేకుండా మనం ఏదేదో చేసేద్దామని విపరీతమైన ఆసక్తి చూపిస్తారు. చాలా ఆవేశపడిపోతారు దేని కోసం చేయాలని. కానీ ఈ విధంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ చేసిన తప్పు వల్లనే ఏం జరిగింది? ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర కూర్చుండి అక్కడ మరింతగా తప్పు చేయడానికి అది దారి చూపింది అన్నమాట. ముందే గెత్సేమనే వనంలోనే ప్రార్థన చేస్తుంటే ఆ కత్తిని ఉపయోగించేవాడు కాదు. ఎప్పుడైతే కత్తిని ఉపయోగించాడో చూడండి, మనం తప్పు చేసామంటే ఆ భయం అన్నది మనలో ఉంటుంది. అందుకే ఎవరైతే మాట్లాడినా మనకు అన్ని అనుమానాల్లాగా భూతాల్లా కనిపిస్తూ ఉంటాయి. అది చిన్నదేదో మాట్లాడినా నేను చూసానులే అంటే వెంటనే అక్కడ ఎంతవరకు వెళ్ళిపోయాడంటే నాకు అసలు ఏసే ఎవరో తెలియదు. చూసారా? ఆ విధంగా ఎందుకు జరిగింది అంటే మనం మెలుగుగా ఉండకపోవడం వల్లే. సో ఈ విధంగా పేతురు ఈ విధంగా ఉంటాడని ముందుగానే ఏసై తెలియచేశారు. ఎక్కడంటే మనం గమనిస్తే కనుక ఈ ముందు నుండే సాతాను ఏసయ్య ముందుగానే హెచ్చరించారు. సాతాను ముందుగానే పేతుర్ని కనిపెట్టుకుంటా ఉంది. చూడండి, ఆ మాటలు మనం గమనిద్దాం. ఇక్కడ సాతాను ఎక్కడ పేతురు ఈ విధంగా సాతాను చేత ఉపయోగించబడ్డాడంటే మనకి మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనం చూడండి. మత్తయి 16:22-23. చూసారు ఇదేంటి? ఏం ప్రయత్నం చేస్తుంది? అసలు ఏదైతే సిలువ కార్యం కోసం అని చేయడానికి వచ్చారో దాన్ని చేయకుండా అప్పుడే అదేం చేస్తుంది? పేతుర్ని ఉపయోగించుకుంటారు. తర్వాత మాట చదవండి. చూసారా ఇక్కడ ఏం జరిగింది? నువ్వు
మనుషుల సంగతులనే గ్రహిస్తున్నావు కానీ దేవుని తలంపులు. అసలు నేను ఎందుకు వెళ్ళాలనుకున్నాను, ఎందుకు యెరూషలేం వెళ్ళాలనుకున్నాను? చావడానికి చావడానికే వెళ్తున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు దాన్ని ఆపుతున్నావు. చూసారా, ఇక్కడ దేవుడు చేయాల్సిన కార్యాల్ని అడ్డుపెట్టడం ఎప్పుడు చేస్తామంటే సాతాను మనల్ని ఉపయోగించుకున్నప్పుడు. ఇప్పుడు సాతాను ఏజెంట్ అన్నమాట. యూదాను ఉపయోగించుకుంది. ఇప్పుడు పేతురును కూడా ఆ విధంగానే చెడగొట్టాలని చూస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పేతురుని వెంటనే అక్కడ పేతురు అనలేదు, సాతానా వెనుక పొమ్మని గర్జించడం జరిగింది. ఇంకొకసారి ఆయన పేతురుని గర్జించడం జరిగింది. చూడండి ఒకసారి లోకాసు వార్త 22:34 చూడండి. లోకాసు వార్త 22 32 చూడండి. 32, 34 చూసారా, ఇక్కడ సాతాను ఏం చేయాలనుకుందంటే పేతుర్ని అక్కడ ముందుగానే పేతుర్ని పడగొట్టాలని చూస్తా ఉంది. దాన్ని ఇక్కడ ఆయన ముందుగానే తెలియజేశారు. చూడండి 31లో సీమోను ఇదిగో సాతాను నీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. ముందుగానే దేవుడు తెలియజేశాడు, వార్నింగ్ అన్నమాట. సీమోను అని 2 సార్లు అంటారు. కారణం ఏంటి అంటే చూడండి, ఒకసారి అయినప్పుడు ఏం చేస్తాం, 2వ సార్లు మాట వింటారని మనం పిలిచేటప్పుడు పిల్లల్ని 2 సార్లు పిలుస్తాం. ఎందుకు? చూడు, ఇటువైపు చూడు అని వారిని మనం ఎక్కడైతే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది వినాలని చెప్పి మనం కోరుకున్నప్పుడు వాళ్ళని 1 కాదు 2 కాదు ఇంకా అవసరమైతే ఎక్కువ సార్లు వాళ్ళని పిలిచి వారు వినేలాగా చేస్తాం. అలాగే ఇక్కడ సీమోను అని అన్నాడు కానీ పేతురు అనలేదు. ఎందుకంటే ఈ సీమోను ఎవరిని సూచిస్తుందంటే మారక ముందు అనమాట. పేతురుగా మారక ముందు అతను సీమోన్లో ఉన్నాడు. పాత మనిషి అన్నమాట. పాత ఆలోచనలు, పాత మార్గాలు. అంటే మనం చూడండి, మనం కొత్తగా జన్మించిన తర్వాత మళ్ళీ మార్పు వస్తుంది. కానీ ఒక్కోసారి మళ్ళీ ఏం చేస్తాం తెలుసండి, మళ్ళీ మనం పాత బుద్ధులు మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడో చేయకూడని పనులు మళ్ళా చేస్తాం, మర్చిపోతాం వాటిని చేయకూడదని ఒప్పుకుంటాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. అయినా సరే మళ్ళీ మనలో ఉన్న పాత మనిషి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. ఇక్కడ పట్టి గోధుమల వల్ల చలించి మిమ్మల్ని కోరుకనంటే అర్థం ఏంటి అంటే ఎవరినైనా సరే ఒక శోధన గుండా అది శోధన మార్గంలో నడిపించాలంటే, శోధన కలిగించాలంటే ఎవరి పర్మిషన్ అవసరం అంటారు? ఇక్కడ యేసయ్య పర్మిషన్ అవసరం. ఇక్కడ దేవుని పర్మిషన్ కావాలి. అక్కడ యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే కనుక అది ఏం చేసింది, నువ్వు కంచి వేసావు కదా, ఒక్కసారి ఒక కంచి తీసి, సరే కంచి తీసేస్తాను, నువ్వు అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవు, నీ వశంలో ఉన్నాడు యోబు అని చెప్పాడు. చూసారా, అంటే ఒక శోధన వచ్చిందంటే అసలు ఆయన పర్మిషన్ లేకుండా రాదు. ఆయన పర్మిషన్ వచ్చింది అంటే ఆయన నీ మీద ఎంత నమ్మకం ఉంచుతున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ యోబుని దేవుడు అంతగా నమ్మినట్లు మనం చూస్తాం. ఆయన గురించి గొప్ప సాక్ష్యాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయంలో అతను న్యాయవర్తుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడని దేవుడు చెప్పాడు. అదే ప్రూవ్ చేశాడు యోబు. అయితే ఇక్కడ మరి పేతురు కలిగిన ఈ శోధన మనం గమనిస్తే కనుక పేతురు మరి ఏమయ్యాడు, ఫెయిల్ అయ్యాడు కదా. ఫెయిల్ అయినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని మనం ఆలోచిస్తే కనుక మరి ఎందుకు దేవుడు పర్మిషన్ ఇవ్వడం? సాతాన్నే పొమ్మనొచ్చు కదా, నువ్వు పేతురు జోలికి రావద్దు అని చెప్పొచ్చు కదా. కానీ ఒక్కోసారి మన జీవితాల్లో మనకు కూడా అనిపిస్తుంది, నాకు ఎందుకు తండ్రి ఈ శోధన పెట్టావు, నన్ను కాపాడొచ్చు కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. దాని అర్థం ఏంటి అంటే, ఒకటి మన మీద నమ్మకం ఉంచుతాడు. నువ్వు సక్సెస్ అయినా నువ్వు ఫెయిల్ అయినా, పరీక్ష పాస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా అది దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తాడంటే, యోబు పాస్ అయ్యాడు, పేతురు ఫెయిల్ అయ్యాడు, కానీ 2 ఓకే దేవుడికి. ఎలాగంటే పేతురు ఫెయిల్ అయినా సరే దేవుడు ఏం నేర్పించాడంటే మనం నమ్ముకోకూడదని.
మనలో ఉన్న ఏదైతే ఆ ఫ్లెష్ ఉందో, శరీరం ఉందో దాన్ని నమ్ముకోకూడదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అక్కడ పేతురు ఏమన్నాడు? అసలు పేతురు పడిపోవడానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే కనుక పేతురుకి ఏం నేర్పించాలనుకున్నాడంటే, చూడండి మనం ఏ విధంగా పడిపోతామో మనం నెమ్మదిగా చూద్దాం. అంటే పేతురు ఎలా మొదలయ్యాడు, ఎలా పడిపోయాడు చూడండి. మార్కు 14:29 చదవండి. మార్కు 14:29. 14 చాలండి. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా. అదేంటి? మన మీద మనమే నమ్మకం ఉంచుకోవడం. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అంటాం కదా ఒకసారి, అదన్నమాట ఇక్కడ చూపిస్తున్నాం. తర్వాత చూడండి 14:31 చూడండి. అదే కిందకి వచ్చి ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను ఎరుగునని చెప్పను, చావవలసి వచ్చిన. ఇది బోస్టింగ్ అన్నమాట. బోస్టింగ్ అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పమంటే, మా నాన్న పులిని చంపేశాడు తెలుసా అంటారు. దాన్ని చేయలేని పనులు చెప్తే ఏమవుతుంది? చిన్నప్పుడు కథలు అలాంటివి చెప్తారు కదా పిల్లలు, మేము ఏరోప్లేన్ కొనుక్కున్నాం తెలుసా అంటాడు. నిజం అవి కాదు కదా, అవన్నీ బోస్టింగ్ అంతే. మాకు ఇంత పెద్ద కారు ఉందంటాడు, అదంతా బోస్టింగే కదా. అదే ఇక్కడ బోస్టింగ్ అంటే అదే గొప్పలు చెప్పుకోవడం, మనం చేయలేనివి చెప్పడం అన్నమాట. అప్పటి వరకు పేతురు కూడా తెలియదు, తను అలా వదిలేసి తన ఆ విధంగా ఏసైను ఎరుగునని చెప్తాడు అన్న విషయం అసలు పేతురికి తెలియదు. చావలసి వచ్చినా నేను అలా అన్ను అని చెప్పి అన్నాడు. చూసారా? అంటే మన గురించి మనకి ఎంత తక్కువ తెలుసు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి మార్కు సువార్త 14:37 చూడండి. 37 చాలమ్మా. ఇక్కడ ఒక్క గడి అయినా వెళ్ళిపోలేమా అని అన్నాడు. నిద్రించున్నావా? ఏం చేశాడు? పోనీ నిన్ను గొప్ప కబుర్లు చెప్పినోడు పోనేమన్నా సిద్ధపడ్డాడా? పోనేమన్నా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని మనం సిద్ధపడితే మనం దేవుడు ఏదో ఒక మార్గాన్ని మనల్ని దేవుడు చూపిస్తాడు, మనం వెళ్ళవలసిన మార్గాన్ని బోధిస్తాడు. పోనేమన్నా ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా? నీకు అర్థం కావడానికి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఏం చేయమన్నాడు అనేది ఎలా తెలుస్తుంది మనకి? ప్రార్థన ద్వారా మనకేమవుతుంది? వాక్యాన్ని మనం చదువుకునే విధంగా దేవుడు నడిపిస్తాడు. లేదా ఏదో ఒక విధంగా నువ్వు వాక్యం వింటావు, అందులో నీతో మాట్లాడతాడు, నీకు మెసేజ్ అందుతుంది. లేదా వాక్యం చదువుతూ నీకు ప్రార్థన చేయాలన్న ఆలోచన వస్తుంది. ప్రార్థన ద్వారా మళ్ళీ నీకు శోధనలో ప్రవేశించకుండా నిన్ను దేవుడు కాపాడుకుంటాడు. ఈ రెండు చేయకుండా నిద్రపోతే దేవుడు మనల్ని ఎలా అంటే మన పాట మనం చేయకుండా దేవుడు మనల్ని రక్షించేయాలి అనుకుంటే అది దేవుడు ఏ విధంగా చేస్తాడని మనం అనుకుంటాం. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మన పిల్లలు ఏ పని చేయకుండా దొరుకుతా ఉన్నారనుకోండి, ఉదయం నుంచి రాత్రి వరకు మనకైనా చిరాకు రాదా? తల్లిదండ్రులైన మనకే వాడు ఇంకా పనికిరాడు అన్నట్టుగా అయిపోతే మనం కూడా ఏం చేస్తాం? వాడు చేయాల్సింది చేయకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? వాడి జీవితాన్ని మనం ఏమో చక్కదిద్దలేం కదండి. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ మిస్ అయ్యడం తెలుస్తుంది. తర్వాత 14లో మనం 50 నుండి 54 వచనాలు చదవక్కర్లేదు. అక్కడ మీరు చూస్తే కనుక 50 నుండి 54 వచనాల్లో అక్కడ మీరు గమనిస్తే కనుక చలిమంట దగ్గర కూర్చుని అక్కడ పిరికివాడుగా ఉన్నాడని తెలుస్తా ఉంది. తర్వాత 54వ వచనం చదివేయండి. 54వ వచనం అక్కడేమో ఏసైకి ఏం జరుగుతుందా అన్న భయం అతను వెంటాడే ఏసైని తీసుకెళ్ళిపోతున్నారని వెనకాల వెళ్ళాడు. ఎందుకంటే అనేసాడు కదా, బోస్టింగ్ చెప్పేశాడు కదా. బోస్టింగ్ కబుర్లు చెప్పినప్పుడు ఏం చేస్తాడు? అమ్మో నేను వెళ్ళకపోతే ఇప్పుడు నేను వెనకాల ధైర్యంగా వెళ్ళాలి అని చెప్పి అక్కడ వరకు వెళ్ళాడు. కానీ అక్కడ ధైర్యం ఉందా? పిరికివాడిలాగా ఉన్నాడు. ఏసై ఎక్కడుంటే అక్కడ లేడు కదా. ఎక్కడున్నాడు? చలిమంట దగ్గర బండ్రు అవుతుందో చలి కాచుకున్నాడు. చూసారా? అంటే ఇక్కడ ఎవరితో ఉండకూడదు, వాళ్ళతోనే ఉన్నాడు. ఒకసారి మనం దేవుడికి ఇష్టంగానే ప్రజలతో దేవుడు అనవసరంగా మనల్ని చెడ్డదారిలో
నడిపించే వాళ్ళతో, దేవుడి సంగతులు అర్థం కాని వాళ్ళతో మనం కూర్చుంటే మన పరిస్థితులు ఎలాగే ఉంటాయి. అక్కడ కూర్చొని బట్టే నెమ్మదిగా అక్కడ ఏమైంది, అక్కడ స్టార్ట్ అయింది. అక్కడికి మళ్ళా ఒక శోధన స్టార్ట్ అయింది. గుర్తు పెట్టేశారు. పైగా మనసులో భయం ఉందేమో, మలుపుని ఈ విధంగా చెబుతూ నరికాడు కదా, భయం ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే పాపం చేసినప్పుడు దాని తర్వాత పర్యవసనాలే మనకి ఎక్కువ భయం. పాపం చేసేటప్పుడు ధైర్యంగా చేసేస్తాం, దాని తర్వాత వాటి పర్యవసనాలు నెమ్మదిగా మనల్ని లోపల ఏది జరిగినా సరే మనకు భయం. ఎవరి మాట అన్నా సరే వేరుగా అర్థం అవుతూ ఉంటుంది. అనవసరమైన అనుమానాలు, అనవసరమైన వాటికి తావిస్తూ ఉంటుంది. ఆ విధంగా అక్కడ కూర్చోకూడదు, అక్కడే కూర్చున్నాడు అని మనకు తెలుస్తూ ఉంటారు. తర్వాత వచ్చిందో అది ఎలాగో లీడ్ చేసి చూడండి. డౌన్ ఫాల్ అంటే ఏంటంటే, పడిపోవడం అంటే ఏంటంటే, ఒక్కసారి మనం పడిపోవడం స్టార్ట్ చేసే ఉంటే తర్వాత మన చేతుల్లో ఏముండదు. ఇంకా అందుకే అక్కడ ఏం చేశాడంటే ఎరగనని చెప్పడం మొదలైంది. తర్వాత ఆఖరిగా అతడు ఏడ్చాడన్న తెలుస్తా ఉంది. ఇప్పుడు రెండోసారి కోడి కూసినప్పుడు అప్పుడు దేవుడి మాటలు చెప్పింది. ఒక్కసారి కోడి కోస్తే అర్థం కాలేదా, అప్పుడు ఒక్కసారి ముందుగానే అక్కడ ఆ కోడి కూసింది. ఆ కోడి కూసినప్పుడు ఫస్ట్ టైం కోడి కూసినప్పుడే అర్థం అవ్వాలి కదా, అదే మనకు అర్థం అవ్వదు. ఆ పాపంలో మనం మునిగిపోయి మనం దొరుకుతూ ఉన్నప్పుడు అర్థం కావు. రెండోసారి కూసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట. ఒకసారి చూసారు, అయిపోయింది, జరగాల్సిందంతా అయిపోయింది. దేవుడు యేసయ్య ఈ యొక్క ప్రవచన రూపకంగా ఇక్కడ పేతురు చెప్పిన ఈ మాట, దీన్ని పెట్రీన్ ప్రాఫెసీ అంటారు. పేతురు గురించిన ప్రవచనం అన్నమాట. ఆ ప్రవచనం యథావిధిగా జరిగిపోయింది. అది ముందుగానే పేతుర్ని, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉంది, సాతాను నిన్ను జల్లెడంటే ఏంటి, జల్లెల్లో ఏదన్నా వీట్ గోధుమలు వేసారనుకోండి, అందులో ఉన్న చెదారం, మట్టి, బెడ్డలు అన్నీ ఉంటాయి, ఈ గోధుమలు కూడా ఉంటాయి. అది చల్లుతుంది అంటే ఏంటి, బాధ. అక్కడ లోపల మనల్ని వేసి జల్లెల్లో వేసి మనల్ని ఒక్కసారిగా మనల్ని జల్లితే ఉంటుంది, అక్కడ మంచి జరగడం కాదు. గోధుమ బయటకు వస్తాం మీరు చూడకండి, ఆ లోపల జల్లెల్లో ఎలా ఎగిరి గంతులు వేస్తామో ఆ విధంగానే మనకు కూడా ఉంటుంది. జల్లెల్లో వేసి అది జల్లిస్తే మనల్ని మనకు ఇంకా ఎక్కువగా బాధపడింది ఎవరు అంటే మనకి యోగు గారి గురించి మనకు తెలుసు. అది ఎలా ఆడుకుందో ఇంకా ఆయన ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఇంకా పిల్లలు చనిపోవడం, ఇల్లు అన్ని తగలబడిపోవడం, తనకున్నదంతా పోగొట్టుకోవడం, ఆ విధంగా అది జల్లిస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ ముందుగానే జల్లెడతో జాగ్రత్తగా ఉంది, జల్లెల్లో అయిపోతుంది, సంగతి అయిపోతుంది అని చెప్పి ముందుగానే హెచ్చరించిన అక్కడ పేతురు గారు ఎన్నిసార్లు ఆ విధంగా, మనం కూడా ఆ విధంగానే ఉంటాం. మనకి ఎన్నోసార్లు దేవుడు ఒక పాపంలో పడకుండా మనల్ని ఆపడానికే మనం చూస్తూ ఉంటాడు. అది మనం జ్ఞాపకం చేస్తారు. కానీ మనం ఆ పాపం చేయకుండా చాలా సార్లు మనం నివారించగలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే మన మాట మనం అది చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనకు అదే సంతోషం వస్తుంది. మనం ఏమనుకుంటాం అది చేయడానికే మనకు సంతోషం కలుగుతుంది. దేవుడు చెప్పిన మాటలు మనకు నచ్చవు, అవి చేయాలంటే బాధ. సంతోషం కావాలి మనకి. ఎప్పుడైనా సరే ఎందుకు పాపం చేస్తారు, ఎందుకు దేవుడు చెప్పినట్లు ఎందుకు చేయాలంటే మనకి ఇష్టం ఉండదు, అంతే. దేవుడు వద్దన్నది మనకి కావాలనిపిస్తుంది, అదే చేయాలనిపిస్తుంది, అది చేస్తేనే మంచిది అనిపిస్తుంది, అదే మనకి సంతోషిస్తుంది. చూడండి ఇక్కడ ఈ యొక్క నైట్ కూడా, ఈ రాత్రి అంతా కూడా ఎలా డివైడ్ అయింది అంటే, మీరు చూస్తే యూదులు ఏ విధంగా ఈ యొక్క టైంని ఎలా డివైడ్ అంటే ఏంటంటే 4 జాములుగా ఎలాగో వారు సెపరేట్ చేస్తారంటే, చూడండి సాయంత్రం అన్నది మనకి ఎలా ఉంటుంది అంటే 6 నుండి 9 సాయంత్రం అంటారు యూదులు. తర్వాత మధ్యరాత్రి అంటే 9 నుండి 12 వరకు మధ్యరాత్రి. అలాగే కోడి కూసే వేళ ఏంటి అంటే 12 నుంచి 3. అలాగే ఉదయం అయ్యింది అంటే 3 నుంచి 6. సో ఇక్కడ పేతురు గారు ఈ విధంగా ఎక్కడ తప్పిపోయారు అంటే, ఏ టైంలో అంటే 12 నుంచి 3 గంటల లోపు. అలాగే కోడి కూసేటప్పుడు 12 నుంచి 3 కాదు, 3 నుంచి 6 కూడా. అది అంటే ఉదయం అయిపోయే వరకు కూడా అది కోళ్ళు కోస్తూనే ఉంటాయి. కోళ్ళు కూసే వరకు మీకు అర్థమవుతుంది అవి. అందుకని మనం ఇక్కడ ఏ టైం ఎక్కడ పెట్టచ్చు, ఈ సంఘటన ఏ సమయంలో పెట్టచ్చు అంటే, ఇంచుమించు 12 వరకు వీళ్ళు గెత్సేమనే వనంలోనే ఉన్నారు. ఉన్న తర్వాత 1 గంటకు ఇంచుమించు ఆయన అరెస్ట్ చేయబడ్డారని తెలుస్తుంది. 1 గంట నుంచి ఆయన ముందుగా ఎక్కడ తీసుకొచ్చారంటే కైఫా ఇంటికి తీసుకొచ్చారు. ఈ కైఫా ప్రధాన యాజకుడి ఇంటికి తీసుకొచ్చి తర్వాత
అన్న ఇంటికి తీసుకొచ్చారు. 12 నుంచి 3 లోపు ఇవన్నీ ఇంచుమించు 6 వరకు కూడా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వారు తిప్పుతా ఉన్నారని తెలుస్తా ఉంది. సో ఈ పేతురు గారు కోడి కూసింది, ఫస్ట్ టైం కోడి కూసినప్పుడే ఆయన ఒకసారి అబద్ధం చెప్పడం జరిగింది. అంటే 12 నుంచి 3 ఆ సమయంలో ఈయన ఈ విధంగా ఎరుగనని చెప్పడం జరిగింది అన్నమాట. 3 నుంచి 6 లోపు మనకి ఇంకా ఆ విధంగా ఆయన్ను అందరూ కలిసి సమావేశమై ఈయన ఏ విధంగా చంపాలి అనే ఆలోచనలోనే ఆయన ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి తీసుకొస్తారు. కైఫ అన్న ఈ ఇద్దరు మామ అల్లుళ్ళు, వారి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో ఆయన్ని ఇక్కడ ఏం చేస్తారో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి తిప్పి వారిని అపహాస్యం చేసి ఆ విధంగా ఆ రాత్రి అంతా ఆయన నిద్రపోలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గురువారం రాత్రి ఆయన నీ కోసం నా కోసం బంధింపబడి ఆ చేతులకి బందీగా చేసి ఆయన తీసుకెళ్లారు. చేతులకి ఆ బందీ ఏదైతే ఏ విధంగా ఆయన బంధించాలన్నది మనకు తెలియదు, కానీ ఆ విధంగానే ఆ రాత్రంతా ఆయన గడిపారన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ పేతురు గారు హృదయం నిజంగా ఈ విధంగా ఆయన ఆలోచనలో ఈ విధంగా సాతాను నడిపిస్తుందన్న విషయం ఇదంతా కూడా ఏ విధంగా ఎరగనని చెప్తాడన్న సంగతి యేసయ్యకు ముందుగానే ఎరిగినప్పటికీ మనం చాలాసార్లు ఏమనుకుంటా ఉంటే ఏదైనా శోధనలో పడినప్పుడు దేవుడు నన్ను వదిలేస్తాడు అన్న ఆలోచనలో మనం ఉంటాం. నేను తప్పు చేస్తానని బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు తప్పు చేస్తామని ముందుగానే దేవుడు తెలుసు అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా అరే దేవుడికి నేను ఎలా చేస్తానని తెలియదు, ఈ విధంగా ఉంటానని తెలియదు అని ఎప్పుడు అనుకోదు. మన జీవితంలో ఏం జరిగినప్పటికీ అవన్నీ కూడా అలా జరుగుతాయని ఆయనకు తెలుస్తూనే ఉంటాయి. ఆయనకు తెలిసే మళ్ళీ ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ పేతురు గారు ఏం తెలుసుకున్నారు అంటే ఏ విధంగా అంటే చూడండి, తాను గెలుస్తున్నానన్నవాడు పడిపోకుండా చూసుకోవాలని పౌలు గారు రాశారు. ఆ విధంగా ఆ యొక్క సందేశం చూడండి, పేతురు గారికి ఆ సందేశం అంటే తన గురించి తన ట్రూత్ అన్నమాట. ఒక సత్యం ఎప్పుడు తెలిసింది అంటే ఆయన ఫెయిల్ అయిపోయినప్పుడు. చూడండి, ఆ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి చూడండి తర్వాత ఆయన మరింతగా ఆయన కమిట్మెంట్ తను తాను ప్రతిష్ఠించుకుని ఒకప్పుడు పిరికివాడిగా తను చేసిన తప్పుల్ని మరలా ఆయన చేయకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. ఒక సమయంలో ఆయన అబద్ధం చెప్పిన వాడిగా ఉన్నాడు. తర్వాత అబద్ధం చెప్పిన వాళ్ళని కూడా గద్దించినప్పుడు వారు చనిపోయారు అన్నమాట. చూడండి ఎంత మార్పు తన బిడ్డల్లో దేవుడు తీసుకొస్తాడన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మార్పు అన్నది ఎలా వస్తుందంటే పశ్చాత్తాపడినప్పుడు, పశ్చాత్తాపడి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనకి మన జీవితాల్లో మరింతగా ఆయన క్షమాపణ దొరికి మనలో ఉన్న మార్పు అంటే నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుంది అంటే మనల్ని మనిషిగా మనం ఎంత మార్పు చెందుతామంటే అంతకుముందు ఉన్న పరిస్థితిని పూర్తిగా మర్చిపోయేలాగా అనమాట. చూడండి, పేతురు గారు అన్నయ్య సభ్యులని గద్దించినప్పుడు ఏం జరిగింది? వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. నిజంగా తప్పు చేసిన వాడు ఇప్పుడు పేతురు గారు తాను కూడా అబద్ధం చెప్పాడు. అబద్ధం చూడండి, అబద్ధం చెప్పేవాడిని మనం అబద్ధం చెప్తూ వాళ్ళని మనం గద్దించగలమా? చూడండి ఎలా గద్దించగలం? అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫర్గివ్నెస్, క్షమాపణ అంటే ఏంటి అంటే పాపజ్ఞప్తి అనేది లేకుండా చేయగలం. ఎలా అంటే క్లీన్ స్లేట్ అన్నమాట. చూడండి, స్లేట్ మీద మనం అక్షరాలు రాస్తాం, మళ్ళీ చెరిపేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగా అంత క్లీన్ గా అంత పరిశుద్ధంగా ఎప్పుడు అంతకుముందు పాపం చేయలేని స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అది నిజమైన క్షమాపణ అంటే ఎప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడవు, నువ్వెంత లోతుగా పశ్చాత్తాపడతావో అంత గొప్ప ఫలితం నువ్వు చూడగలవు, అంత చేంజ్, అలాగే అంత గొప్ప శక్తిని కూడా విడుదల చేస్తుంది. చూడండి, పాప క్షమాపణ పొందిన మనందరము కూడా తిరిగి మరింత శక్తితో నింపబడతాం. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అననీయ సప్పీరను గద్దించగానే ఆయనకి ఆ మాట గుర్తురాల, పాపజ్ఞప్తి అన్నది లేదు అన్నది ఇక్కడే మనకు అర్థం అవుతుంది. పేతురు గారి జీవితంలో జరిగిన దాన్ని బట్టే పాపం అనేది అంటే నిజంగా అబద్ధం చెప్పాడు 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు చెప్పాడు. అయినా సరే అతనికి అది తిరిగి చూడండి, మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఇతరులు అదే పాపం చేశారు అని అన్నప్పుడు మనం ఎలాగూ దాన్ని తీసుకుంటాం, మన మనసాక్షి వెంటనే నువ్వు చేయలేదా అని అంటారు.
దావీదు అందుకే కదా బత్షెబతో పాపం చేసిన తర్వాత తన బిడ్డల్ని మళ్ళీ వెళ్ళి వాళ్ళని గద్దించలేకపోయాడు. వాళ్ళు పాపాలు చేసినప్పుడు చూడండి, మన రైట్ కోల్పోతాం. మనం తప్పు చేసామనుకోండి, అదే తప్పు బిడ్డలు చేసినప్పుడు వెళ్ళి వాళ్ళని ఈ విధంగా గద్దించగలమా? మనం పాపం చేసాం, వాళ్ళు గద్దించలేం కదా. అందుకే దావీదు బిడ్డలు చాలా మంది ఆ విధమైన పరిస్థితుల్లో దావీదు పెంపకాన్ని మనం చూస్తే కనుక వారి బిడ్డలు పెద్దగా దేవుని యందు భక్తి కలిగిన వారుగా మనకి కనిపించరు. ఒక సొలొమోనునే దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా పాప వినప్తి అనేది అంత ఫలితాలు ఇస్తుంది అన్నమాట. అది ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి చెడుగా ఫలితం ఇస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ పేతురు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకే పేతురు గ్రంథంలో ఆయన రాశారు కదా, ఈ సాతాను శోధనను బట్టే ఆయన ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని అపవాదం ఎదిరించింది అని చెప్పి, అలాగే ఇంకొక మాట ఏంటి అంటే గర్జించే సమయం వల్లే ఎవరిని అని తిరుగుతూ ఉంటాడని సాతాను గురించి అందుకే ఇక్కడ పేతురు గారు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. తన ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు కాబట్టి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, సాతాను ఏ విధంగా ఎన్ని రకాలుగా మోసుకొని వస్తుందో అన్న విషయాన్ని పేతురు గారు గ్రహించి పత్రికలు కూడా విశ్వాసులందరికీ ఆ విధంగా హెచ్చరించడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, సాతాను ఎప్పుడు కూడా మన జీవితాన్ని నాశనం చేయడానికి, మన సాక్ష్యాన్ని చెడగొట్టడానికి, మన మ్యారేజ్ చెడగొట్టడానికి, మన కుటుంబాల్లో ఏదో ఒక చిచ్చు రేపడానికి, ఏదో విధంగా అది గర్జించే సమూహం వల్లే తిరుగుతూనే ఉంటుంది. అది దొంగ నాశనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడని సాతాను గురించి వ్రాయబడింది. మన సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదు. దేవునితో చూడండి, దేవునితో మంచి సహవాసం కలిగిన ఈ పేతురుని యూదాలాగే చెడగొట్టడానికి చూసింది. యూదా చెడిపోయాడు, యూదాలో సాతాను ప్రవేశించింది, చెడిపోయాడు. కానీ పేతురుని కూడా ఆ విధంగా చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి అది ఫలించలేదని అర్థం. ఎందుకంటే ఇస్కరియోతు యూదాకి పేతురుకి తేడా ఉంది. ఏంటి అంటే ఇస్కరియోతు యూదా రక్షింపడినవాడు కాదు, పేతురు రక్షింపడినవాడు. అందుకని ఇక్కడ మనం లూకా సువార్తలో ఇందాక చదువుతున్నాం కదా, నీ గురించి చూడండి ఒకసారి మళ్ళీ ఆ మాట చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 33లో చూడండి, 32 నీ నమ్మిక చూసారా, ఇక్కడ ఎవరి ప్రార్థన ఉంది? పేతురుకి రక్షింపడిన వాడు కాబట్టి ఇక్కడ యేసయ్య ప్రార్థన. నీ మనసు తిరిగిన తర్వాత నీ కొరకు వేడుకుంటుంది. ఎవరు ప్రార్థన చేస్తారండి? నీ కొరకు నువ్వు శోధనలో నుంచి తప్పించుకునే విధంగా ఎవరు ప్రార్థన చేస్తారంటే యేసయ్య చేస్తున్నారు. యేసయ్య చేసినప్పుడు మనం ఇక్కడ మనకు ఆదరణ ఏంటి అంటే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులకు స్థిరపరచు. చూడండి, ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, తిరిగి స్థిరపరచబడ్డాడు. ఎక్కడంటే యోహాను 21వ అధ్యాయంలో నువ్వు ప్రేమించున్నావా 3 సార్లు అన్నప్పుడు 3 సార్లు కూడా నువ్వు పేతురు. ఇప్పుడు అర్థమైపోయింది, బోస్టింగ్ లేదు. ఇంకా ప్రభువా నీకే తెలుసు కదా అని అన్నాడు. ఇంక బోస్టింగ్ లేదు. హంబుల్నెస్ అనేది తెలుసుకున్నాడు అనమాట. ఇప్పుడు అంటే నేనుగా ఏం చేయలేను, ఆయన శక్తి ఉంటే తప్ప నేను చేయలేదు. ఇలాంటి మనం ఏం చేస్తాం తెలుసండి, కొన్ని శోధనలు మనమే మన జీవితంలో ఆహారం వస్తాయి. ఎందుకంటే వాటిని నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటాం. అందుకే యోసేపు పారిపోయాడు. కొన్ని చోట్ల ఆ శోధనలు ఎలా ఉంటాయంటే అక్కడ కాసేపు ఉంటే మన పని అయిపోయినట్లే, అందులో మనం కలిసిపోయినట్లే. అందుకే అంగీని కూడా వదిలేసి తనని పారిపోవడానికి కారణం అదే. కొన్ని చోట్ల ఉండకూడదు, అనవసరమైన మనుషులతో సంబంధాలు పెట్టుకోకూడదు, అనవసరంగా వద్దు అన్న చోట్లకు వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా చెయ్యమన్నా చెయ్యం, వద్దన్నే చేస్తాం. అది మన స్పెషాలిటీ అన్నమాట. మన అందరికి ఉన్న ఆ జబ్బే అది. ఈ విధంగా ఇక్కడ శోధన అన్నది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, అది నువ్వు హ్యాండిల్ చేయగలను అని నువ్వు అనుకున్నా, నాకేం పర్వాలేదు, నన్నేం చేయదు అని అనుకున్నా, అది నీ పిచ్చితనం అవుతుంది అని జ్ఞాపకం
పేతురికి అదే అర్థమైంది. ఆఖరికి అంత అయిపోయిన తర్వాత తను నిజంగా 3.5 సంవత్సరాలు పక్కనే తిరిగి అసలు ఆయన ఎవరో తెలియక అంటాం ఎంత పెద్ద అబద్ధమో చూడండి. అది ఎంత సీరియస్ విషయమో గమనించండి. చిన్న విషయం కాదు అది. పక్కనే తిరిగి ఆ విధంగా చెప్పడం అన్నది తన హృదయాన్ని ఎంత బాధ పెట్టి ఉంటుందో అర్థం చేసుకోండి. ఏదో 1 రోజు 2 రోజులు తిరిగి మనం ఆ మనిషిని మూడో రోజు చూసి గుర్తుపట్టలేదన్నా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒకసారి మర్చిపోవచ్చు మనం. కానీ ఇది అలా కాదు కదా. 3.5 సంవత్సరాలు వారి దగ్గరగా, అది క్లోజ్ సర్కిల్ ఎవరు అంటే పేతురు, యాకోబు, యోహాను. మళ్ళీ సీమోనే ఎందుకు వచ్చింది గొడవ? సీమోన్తోనే ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే మనం అదే అర్థం చేసుకోవాలి. సీమోన్ అనే చెప్పాడు. ఈ సాతాను కూడా సీమోన్ గురించి అడిగింది పర్మిషన్. చూడండి, నిన్ను జల్లెడ పట్టేసిన చూడండి, మిమ్మల్ని పట్టి గోధుమలు జల్లించుటకు మిమ్మల్ని కోరుకను కానీ అని ఎవరితో అన్నాడు? సీమోన్తో అన్నాడు. అందరినీ ఉద్దేశించి కాదండి, అందరికీ ఉంది. మన ఈ ప్రాబ్లం అందరికీ ఉంటది. కానీ ప్రత్యేకంగా ఇక్కడ సీమోన్కే చెప్పబడింది. ఎందుకంటే సీమోను ఏ విధంగా రాబోయే కాలంలో నాయకత్వం తీసుకుంటాడో, ఏ విధంగా అందరూ నడిపిస్తాడో ఎవరికి తెలుసు అంటే సాతానుకు కూడా తెలుసు. అతని పొటెన్షియల్, అతని శక్తి ఏంటి, అది ఎలాంటోడు అన్నది సాతానుకు కూడా తెలుసు. అందుకే మన శోధన వచ్చింది నీకు అంటే ఏంటంటే నువ్వు రాబోయే కాలంలో నువ్వు గొప్పగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడని ఎవరికి అర్థమైపోద్దంటే సాతానుకు ముందు అర్థమైపోతుంది. సాతానుకు అర్థమైందని ఎవరికి అర్థమైంది? ఏసై కూడా తెలిసింది. అందుకే కదా నిన్ను కోరుకుని కానీ మిమ్మల్ని కోరుకుని కానీ అని వార్నింగ్ ఇచ్చి, జాగ్రత్త పడండి అని వార్నింగ్ ఇచ్చి, కానీ నీ నమ్మకం తప్పిపోకున్నట్లు నేను ప్రార్థన చేశాను, నేను వేడుకున్నాను అని ఆయన వెంటనే ఆ అభయం కూడా ఇచ్చినట్టు తెలుసు. అంటే ఏంటి? సాతాను నీ శక్తి ఎరుగుతాడు. నువ్వు ఎలాంటోడో, నువ్వేం చేయగలవో, నువ్వు ఎలాంటిదానివో, నువ్వేం చేయగలవో, దేవుని కొరకు ఎలా నిలబడతావో అవన్నీ దానికి తెలుసు. దాని పని అంతా ఏంటి అంటే నువ్వు చేయాలనుకున్నది ఆపడమే. దేవుడి కోసం నువ్వు కష్టపడకుండా దేవుడు ఏం చేయమన్నాడో అది చెప్పకుండా చేయడమే దాని పని. రోజంతట్లో అది మన చుట్టూరు తిరిగేది ఏంటి అంటే మనం చెప్పే అబద్ధాలు, మనల్ని నాశనం చేసే విధంగా, నడిపించే విధంగా ఇచ్చే సలహాలు అన్నీ. ఎందుకంటే మనల్ని దేవుని పని చేయకుండా చేయాలి. ఎందుకంటే నీ శక్తి ఎరిగే చేస్తుంది. కానీ మనకు తోడుగా ఎవరున్నారు అంటే ఏసై ఉన్నారు. ఏసై నీ కోసం ప్రార్థించవద్దు, నీ నమ్మకం తప్పపోదు. అందుకే కదా 17వ అధ్యాయంలో ఆయన చెప్పబడిన మాట చూడండి. యోహాను 17లో ఆయన ప్రార్థన ఒకసారి చూద్దాం. యోహాను 17వ అధ్యాయంలో చూడండి, 17-12లో చూసారా ఎవరు భద్రపరిచారంట? ఈ ప్రార్థన ఏసై చేసిన ప్రార్థన నేనే భద్రపరిచాను అని చెప్పి, అసలు నా నుండి అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే ఒకసారి నువ్వు మారితే ఆయన చేతిలోంచి ఎవ్వరూ కూడా అపహరించలేరు. అంటే ఎవ్వరూ కూడా నిన్ను నాశనం చేయలేరు, నిన్ను చెడగొట్టలేరు, నిన్ను ఆ విధంగా దేవుడు పని చేయకుండా ఆపలేరు. నువ్వు చేయాలనుకున్నది ఎవరు ఆపలేరు. అది ఇక్కడ మనకు అది ఎన్ని డ్యాన్స్ అయినా వేయనివ్వండి, సాధారణ ఎన్ని డ్యాన్స్ అయినా వేయనివ్వండి, దాన్ని చెడగొట్టడానికి ఏ శక్తి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క ఫెయిల్యూర్ని మన సరైన విధానంలో అర్థం చేసుకోవాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, క్రైస్తవ జీవితం అనేది మనం ఏం తెలుసుకోవాలి అంటే మనకు మనంగా నిలబడలేమన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు కూడా క్రీస్తులోనే నేను ఏదైతే చేయగలను అన్నీ కూడా నేను కేవలం క్రీస్తు వలన చేయగలుగుతున్నానని చెప్పింది. అందుకే మనం సీరియస్గా కొన్ని విషయాల్ని సీరియస్గా తీసుకోకపోతే మనం మరింత శోధనలో పడతామన్నది జ్ఞాపకం చేసుకొని మన మీద నమ్మకం ఉంచుకోకుండా దేవుని మీద నమ్మకం ఉంచి మనం జాగ్రత్త పడాలి. ఇవి ఏ విషయాల్లో అంటే ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో
మనకి ఆత్మీయ యుద్ధాలు ఏంటన్నది అర్థం అవ్వాలి. స్పిరిచువల్ బ్యాటిల్స్ అంటారు అవే. అసలు అది ఆ ఆత్మీయంగా మనం పోరాటం చేయాలన్న విషయమే మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే ఆ చీకటిలో మనకి ఆ డార్క్నెస్, ఆ చీకటి, ఆ శోధన మన చుట్టూరు ఉన్నప్పుడు మనకి ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలన్నది మన గ్రహింపు కాదు. యోగు కూడా అర్థం కాలేదు. తన అంత భయంకరమైన శోధన గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో విధాలుగా అతడు తను ప్రశ్నించుకున్నాడు. దేవుని ప్రశ్నలు అడిగాడు, కోర్టులో వేస్తానన్నాడు. తనకు అదంతా ఆ యొక్క యుద్ధం అంతా అతని హృదయంలో సంఘర్షణ, గొప్ప సంఘర్షణ. అయినప్పటికీ అతడు బయటికి రావడానికి కారణం ఏంటి అంటే, అంత గొప్ప శోధనలోనూ బయటికి రావడానికి కారణం ఏంటంటే, ఒకటి ప్రార్థన. ఎడతెగకుండా అతను ప్రార్థన చేశాడు, దివారాత్రము ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. మొర విరామం లేదు అని చెప్పి మనకు ఆ మాట కూడా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే వాక్యం, దేవుని యొక్క మాటలు, దేవుడిచ్చిన మాటలే విలువైనవి. నా స్వాభిప్రాయం కంటే కూడా దేవుడిచ్చిన మాటలు విలువైనవి అని అక్కడ ఆయన వాక్యం గురించిన సత్యాన్ని, గొప్ప సత్యాలు అవన్నీ ఎంత విలువైనయో కూడా ఆయన తెలుసుకుని వాటిని అనుసరించడం చేత ఆయన ఈ విధమైన శోధన ఎదుర్కొని బయటపడ్డారు. చూడండి, శోధన సహించేవాడు ధన్యుడు. చూడండి, శోధన వలన మనమేమి చచ్చిపోం. శోధన వచ్చినంత మాత్రాన మనమేం చచ్చిపోం. శోధన వస్తుంది, కానీ ఆ శోధనని మనం మన జీవితాల్లోకి ఎలా చేయకూడదు. మనం వాటికి లోబడిపోకూడదు. లోబడిపోకుండా మనం ఏం చేయాలంటే వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు మనల్ని ఏం చేయలేము. వాటి వల్ల ఏమవుతుందంటే, యోగు గారు ఏం పొందుకున్నారంటే డబుల్ బ్లెస్సింగ్, రెండింతల ఆశీర్వాదం పొందుకున్నారు. ఇక్కడ పేతురు కూడా ఒకప్పుడు పిరికివాడిగా ఉన్నాడు. తర్వాత చూడండి, ఒక్కోసారి ఫెయిల్ అయినప్పుడే మరింతగా మనం డివోషన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈసారి ఇంకెప్పుడు నేను అలాంటి పని చేయని చెప్పి మనం ఏం చేస్తామంటే మాకు అదే ఇన్స్పిరేషన్ అవుతుంది అన్నమాట. నేను ఒకసారి పొరపాటు చేశాను, మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయనని చెప్పి మరింత కమిటెడ్తో ముందుకు వెళ్ళేలాగా మనం వెళ్ళగలం. ఎందుకంటే దేవుడు కూడా మనల్ని అదే విధంగా మనల్ని ప్రోత్సహిస్తాడు. ఎలా అంటే మనం చేసిన పాపాలన్నింటినీ క్షమించడం చేత, మళ్ళీ తిరిగి చేర్చుకోవడం చేత. అందుకనే పేతురు గారు ఎలా మారిపోయారంటే, 3,000 మంది ఆయన ప్రసంగం చేసిన తర్వాత, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో ప్రసంగం తర్వాత 3,000 మంది ఒకేసారి బాప్తిజం తీసుకున్నారు. చూసారంటే ఇక్కడేమో పిరికి వాళ్ళలాగా ఎరగనని చెప్పాడు. చేంజ్ వచ్చింది. ఎంత చేంజ్ వచ్చింది అంటే ఈ ఫెయిల్యూర్ వల్లనే, అరే ఇంకెప్పుడు నేను తప్పుకోకూడదు అని నిజంగా మనం కూడా ఒక్కోసారి ఫెయిల్ అయిపోయినా సరే పర్వాలేదు, దాని నుండి మనం మంచిని నేర్చుకున్నాం. ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా, వాటి జోలికి పోకుండా ముందుకు సాగేలాగా దేవుని మీద నమ్మిక ఉంచుకొని, మన మీద మనల్ని నమ్మకం కాకుండా దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన్ను వెంబడించే వారంగా ఉండాలని పేతురు గారు జీవితం తెలియజేస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించుగా.